హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి, ఇదే మా మా టెర్రస్ గార్డెన్లో దానిమ్మ చెట్టు అండి. 15 కాయల వరకు కాసిన ఇంకా పిందెలు ఉన్నాయి. ఇంకా పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. రెండు మూడు వచ్చినాయండి. ఇప్పుడు చిన్న ట్రబ్బులో పెట్టానండి. ఇది చూసారా, చిన్న ట్రబ్బు. ఇందులో పెట్టేటప్పుడే వర్మీ కంపోస్ట్ వేసి పెట్టేస్తాను. తర్వాత 6 నెలలకి 3 నెలలకి ఒకసారి మాగిన పశువుల ఎరువు వేస్తానండి. దాని పక్కనే జామ చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో. దీనికి కూడా కాయలు వస్తున్నాయండి. ఇగో కాయలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి జామకాయ. పక్షులు ఉంచట్లేదండి, పిల్లలు పక్షులు కోసేస్తున్నారు. చూసారా, ఇది చిన్న ట్రబ్బులోనే పెట్టాను. మనం బట్టలు ఉతుక్కుంటాం కదా, అలాంటి బేషన్లో పెట్టాను. బట్టలు ఉతికిన ట్రబ్బులో పెట్టాను. చిన్న ట్రబ్బు అండి, చూసారు కదా, చిన్న ట్రబ్బు. దీనికి అంతేనండి. వర్మీ కంపోస్ట్ అని పెట్టేశాను. పెట్టేటప్పుడు మళ్ళీ మాగిన పసుపు వేస్తాను అప్పుడప్పుడు. దాని పక్కనే నిమ్మ చెట్టు. మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇదంతా తులసి కోట. మొత్తం సగం అయితే తులసి కోటే ఉంది మా ఇంట్లో, మొత్తం సగానికి. దాని పక్కన నిమ్మ చెట్టు అండి. జామ చెట్టు అడ్డొచ్చింది. ఇదే మనీ ప్లాంట్. పెయింట్ అది వేస్తున్నారనేసి తీసేసి ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టేసాం. లేదా ఇంట్లో మొత్తం తీగలు కల్లుకుపోయిందండి. ఇదంతా మనీ ప్లాంట్. ఇది తులసి మొక్క. ఇది గులాబీ చెట్టు అండి. తెచ్చినప్పుడైతే చాలా పూలు పూసేది. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ అండి, పింక్ కలర్ గులాబీ పువ్వు. ఇది గోరింటాకు మొక్క. పెద్ద చెట్టు అయిపోయింది, కొమ్మలు ఇరిసేసాను. చిన్నప్పుడు రొబ్బలు వస్తుంది అనమాట. దాని పక్కన మళ్ళీ టమాటో మొక్క, చిన్న టమాటో మొక్క. ఒకే కుండీలో అలోవెరా మొక్క, తోటకూర మొక్క, టమాటా మొక్క. ఇవి కాయ చీమలు పెట్టేసినాయి. ఈ పెయింట్ పనిలో పడి అసలు పట్టించుకోవట్లే మొక్కల్ని. చీమలు పెట్టేసినాయి టమాటా కాయ. ఇది నల్లేరు చెట్టు అండి. దాని పక్కన మళ్ళీ టమాటా మొక్క. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. వాటర్ బాటిల్లో పోస్తుంది. దీనికి బియ్యం కడుగు పోసి ఉల్లిపాయ తొక్కు అది వేస్తూ ఉంటాను. కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో. గుత్తులు ఉన్నాయి టమాటాలు. ఇవన్నీ గుత్తులు. ఇంకా కొంచెం కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసాడమే కాయలు. మళ్ళీ తులసి కోట. మా ఇంట్లో సగానికి అయితే తులసి కోటే ఉంది. ఇది కరివేపాకు చెట్టు. కొమ్మలు ఇరిసేసాను గుబురుగా వస్తుందని. అందులోనే మళ్ళీ తులసి మొక్కలు వచ్చేసినాయి. మొత్తం మా టెర్రస్ గార్డెన్ పై సగం అయితే తులసి కోటే ఉందండి. ఇంకా వేరే లైన్లో ఉన్నాయి ఇంకా మొక్కలు. అవి వేరే వీడియో చేసినప్పుడు చూపిస్తానండి. బాయ్.